హిందూ ధర్మశాస్త్రాల్లో శక్తి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దుష్ట శిక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఆదిపరాశక్తి అనేక రూపాలను ధరించింది. అందులో అత్యంత శక్తివంతమైన వారు సప్తమాతృకలు. అసలు ఈ 7గురు అమ్మవార్లు ఎవరు? వారు ఎలా ఉద్భవించారు? వారి వెనక ఉన్న పురాణ గాథ ఏమిటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శుంభ, నిశుంభ అనే రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్ర, కుమారస్వామి మరియు వరాహస్వామిల శరీరాల నుండి వారి శక్తులు ఆయుధాలతో సహా బయటకు వచ్చాయి. అవే ఈ సప్తమాతృక శక్తులు. బ్రహ్మి సృష్టికర్త, బ్రహ్మశక్తి. మహేశ్వరి శివుని శక్తి, త్రిశూలాన్ని ధరించి వృషభ వాహనంపై దర్శనమిస్తుంది. కౌమారి యుద్ధవీరుడు కుమారస్వామి శక్తి. వైష్ణవి విష్ణుమూర్తి శక్తి, శంకుచక్రాలను ధరించి ఉంటుంది. వరాహి వరాహ అవతార శక్తి. ఇంద్రాణి ఇంద్రుని శక్తి. చాముండి దేవి దుర్గమ్మ యొక్క ఉగ్రరూపం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.